రెడీ అమ్మా. అరెస్ట్ చేశారండి. చల్లగొళ్ళ తేజ గారు, చల్లగొళ్ళ ప్రదీప్ గారు, మెయిన్ కామిరెడ్డి నాని గారండి. దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఈ నియోజకవర్గంలో ఇలా అరెస్ట్ చేపిస్తే ఇలా కక్ష సాధింపుకి చర్యలకు పాల్పడుతున్న విధానాన్ని ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మేము కోరుకుంటూ, ఇలాంటి చర్యలకి మా పార్టీ పూర్తిగా 5 సంవత్సరాలు వ్యతిరేకంగా ఉందండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని మీడియా ద్వారా మేము యావత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. అకారణంగా దెందులూరు మండల అధ్యక్షుడు, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు శ్రీ కామిరెడ్డి నాని గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రజాస్వామ్య పాలనలో మేము 5 ఏళ్ళు పాలన అందించినప్పుడు ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఎటువంటి విద్వేషపూరితమైన దానికి కూడా పాల్పడలేదని తెలియజేస్తూ ఈరోజు నాని గారి అరెస్టుని, అలాగే తేజ గారి అరెస్టుని, అలాగే చల్లగొళ్ళ ప్రదీప్ గారి అరెస్టుని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. మాకు తెలిసి గతంలో జరిగిన ఏదో సిద్ధం సభకి ల్యాండ్ మైనింగ్ విషయం గురించి అని అన్నారండి. మరి అది 1.5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు కట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా ఇచ్చేసుకోవాలి, కానీ కక్షపూరిత చర్యలకు తావు లేకుండా మా జగనన్న గారు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే ఈ రోజున కక్షపూరితంగా అరెస్టుల కార్యక్రమం యావత్ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. కొత్తపల్లి చిన్ని వార్డు నెంబర్ నండి. నేను కామిరెడ్డి నాని గారిని అరెస్ట్ చేద్దామని పోయిన సోమవారం నుండి చింతనేని ప్రభాకరరావు గారు జోగునపాలెంలో మాట్లాడారు. ఆ మాట్లాడని విధానాన్ని బట్టి మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేశారండి. అది అక్రమైన కేసులు అయ్యి నాని గారు శ్రీరామవరంలో చాలా మంచి చేశారు. మంచి చేసినప్పుడు అక్రమైన కేసులు పెడుతున్నారు. అదండి, ఇది ఖండిస్తున్నామండి. ఇంట్లో ఉన్న వ్యక్తిని